Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు చెలిమెల్ల శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ మధ్య కాలంలో చూస్తే మనకు పూర్వకాలంతో పోల్చితే ఇప్పటి జనరేషన్కి ఆయిల్స్ అనేవి రకరకాల ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి. కరెక్ట్. వేరుశనగ, నువ్వులు, రైస్ బ్రాన్, ఇట్లా రకరకాల ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి. మనకు పూర్వీకుల్లో కొద్ది రకాల ఆయిల్స్ మాత్రమే ఉండేటివి. కానీ చాలా మంది ఏంటంటే ఈ ఆయిల్ ఏది వాడాలి, ఇది వాడితే ఫ్యాట్ అయిపోతుంది, ఇది వాడితే వాతం వస్తుంది అనేసి చాలా వరకు ఆయిల్స్ అన్నవి అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. అయితే మీరేం చెప్తారు, ఏ ఆయిల్ వాడితే మంచిది అంటారు? దానికన్నా ముందు నేను యాక్చువల్ చెప్పాలంటే, మీరు అన్నట్టు ఇంతకుముందు పూర్వకాలంలో కూడా మనం ఆయిల్స్ వాడేవాళ్ళము, ఇప్పుడు జనరేషన్ కూడా వాడుతున్నాం. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు మనకి ఓవర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవ్వడం కూడా చాలాసార్లు కరెక్ట్ కాదంటాం. అంటే ఆ మాట ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు ఉన్న మార్కెట్లో మీరు చూస్తే రోజుకు ఒక రకమైన ఆయిల్స్ మనం చూస్తుంటాం, దేని నుంచైనా ఆయిల్ చేస్తుంటాము. అలానే కొంత ఇంకా విపరీతంగా ఆయిల్ లేకుండా కూడా మనం వంటలు వండడం స్టార్ట్ చేసాం. అంటే రెండు విరుద్ధాలు, అతిగా కానీ అసలుగా లేని కానీ ఉండడం అనేది కరెక్ట్ కాదని మేము చెప్తాం. అయితే మనము ఆయుర్వేదిక్ బేసిక్స్కి వచ్చినప్పుడు మేము ఆయుర్వేదంలో ఏమంటామంటే, అసలు మన శరీరంలోనే కంపల్సరీగా ఆయిల్ అనేది, అంటే అది మా ఆయుర్వేదంలో ముందే చెప్పినట్టు ఘృత, వస, మజ్జ అని చెప్తాను అది అక్కడ. సో అయితే మా ఆయుర్వేదంలోనే ఈ తైలాల గురించి ఎప్పుడో చెప్పాము. ఏంటంటే దాన్ని ఘృతము, వస, మజ్జ అంటాము. అంటే ఈ 4 రకాలవి ఏం చేస్తాయంటే ఒక్కొక్క టైపు ఒక్కొక్క శరీర తత్వానికి ఒక్కొక్క రకంగా ఇస్తుంటాం. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మా ఆయుర్వేదంలో ఏ వ్యాధినైనా మేము చూస్తాం వాతము, పైత్యము, కఫంగా కన్సిడర్ చేస్తాం. సో మీరు ఎక్కువ వింటూ ఉంటారు, ఆయుర్వేదం వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఆవు నెయ్యి తినమన్నారు అంటారు. సో ఎందుకు అంటే ఈ ఆవు నెయ్యిలో ఉండే ఉష్ణ గుణం వల్ల ఈ వాతాన్ని, పైత్యాన్ని, కఫాన్ని కంట్రోల్ చేయడంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలానే ఒక్కొక్క దానికి కొన్నిసార్లు వస అంటాము, అలానే మజ్జ అంటాం. అంటే బోన్ మ్యారోలో నుంచి వచ్చే ఆయిల్స్ని కూడా మనం తీసుకోమంటాం మాంసరసంగా. అయితే ఇక్కడ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ఐదర్ తీసుకుంటే ఆయిల్ చాలా ఎక్కువ తీసుకుంటాం, డీప్ ఫ్రైడ్గా కానివ్వండి, చాలా ఎక్కువ మోతాదులో ఆయిల్ తీసుకుంటాం, లేదు అంటే అసలుగా ఆయిల్ అవాయిడ్ చేస్తున్నాం. సో నేను చెప్పేది ఇది రెండూ కరెక్ట్ కాదు. మన శరీరానికి, మన బాడీలో ప్రతి కణంకి యాక్టివేషన్, ల్యూబ్రికేషన్ కావాలన్నప్పుడు మన ఆయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ఆయిల్స్ ఏం చేస్తాయి, మన బాడీలో మన మెటబాలిజాన్ని కరెక్ట్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఎప్పుడైతే ఎక్కువ మోతాదు అవుతుందో అప్పుడు లివర్ అనేది దీన్ని కన్వర్ట్ చేసుకోదు, ఈ ఆయిల్ని, ఫ్యాట్స్ని కన్వర్ట్ చేసుకోక ఫ్యాట్గా టర్న్ అవుతుంటుంది. సో అలాంటి వాళ్ళల్లోనే మనం పథ్యం పెడుతుంటాం. అండ్ కమింగ్ టు ఏ ఆయిల్స్ యూజ్ చేయాలి అంటే, మనము చూస్తే పూర్వకాలంలో కూడా మీరు ఇంట్లో మనం వింటాం, నొప్పులు అనగానే నువ్వుల లడ్డుతో చేసాము, నువ్వుల నూనెని యూజ్ చేసాము. అలానే మనం ఎప్పుడు ఆవకాయ, ఊరగాయ పెట్టేవి కూడా ఈ నువ్వులు. ఎందుకంటే దానికి ఆ సైంటిఫిక్ రీజన్ కూడా ఏంటంటే ఇది వాతాన్ని కంటడి, అంటే మన బాడీలో ఈ డ్రైనెస్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. డ్రైనెస్ వల్ల ఏమవుతుంది, అరగడం అనేది పెరుగుతుంది. కాబట్టి మనకి ఇవి మన ఆచారంలో అవి రెగ్యులర్గా ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో వచ్చే కొత్తవి మనం చూస్తుంటే ఏంటంటే వీటి ప్రిపరేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనము డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చెప్తాము, అది ఏ ఆయిల్ అయినా కానీ మేము సజెస్ట్ చేయము. బట్ యాజ్ ఏ ఆయుర్వేదిక్ డాక్టర్గా మేము వెన్ వి సీ, అంటే అది వెజల్స్లో క్లాగ్ అవుతుంది అనేది ఎప్పుడు అవుతుంది అంటే, ఎనీ ఆయిల్ ఒక మోతాదుకు మించిన తర్వాత బాడీలో అది ఏమవుతుంది, వెజల్స్లో పేరుకుపోవడం స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఏం చెప్తుంటాము, ప్రతి 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ మీరు రెగ్యులర్గా వాడే ఆయిల్ని బ్రేక్ ఇవ్వమంటాం. అంటే సపోజ్ సన్ఫ్లవర్ ఆయిలే యూస్ చేస్తున్నారు 6 months, ఒక 15 daysకి ఏంటంటే గ్రౌండ్ నట్ ఆయిల్ చేంజ్ చేయమంటాము, లేదంటే రైస్ బ్రాన్ ఆయిల్గా కానివ్వండి. ఈ చేంజ్ చేయడం వల్ల బాడీ అనేది అది క్లీన్ చేసుకోవడంలో, అడ్జస్ట్ చేసుకోవడంలో హెల్ప్ అవుతుంది. అలానే మీరు కేరళ సైడ్ అటు వెళ్తూ ఉంటే కొబ్బరి నూనెని వాడుతుంటారు. ఎందుకంటే దీంట్లో ఉండే గుణాలు ఏం చేస్తుంది, ఫీమేల్స్లో మెటబాలిజాన్ని కానివ్వండి, హార్మోన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో మేము చెప్పేది అంటే ఏ తత్వానికి, అంటే పర్టికులర్గా మనం కాన్షియస్గా ఉన్నాము ఆయిల్ ఇది వాడాలి అన్నప్పుడు మీ తత్వాన్ని బట్టి మేము అడ్వైస్ చేస్తుంటాం. వాతం వాళ్ళు ఇలా తీసుకోవాలి, ఇంత తీసుకోవాలి, ఇది అని. జనరలైజ్గా చెప్పాలి అనుకుంటే ఆయిల్ అనేది మన బాడీ డైలీలో చూసుకుంటే ఒక డైలీ ఒక 10 to 15 ml ఆయిల్ అనేది మనకి ఉండాలి. అది ఏ రూపంలోనే, నెయ్యి రూపంలో కానీ ఆయిల్ రూపంలో. వీటికన్నా ఎక్కువ మించితేనే ప్రాబ్లం అవుతుంది. సో ఇది మనం అడ్జస్ట్ చేసుకుంటూ మన బాడీని రెగ్యులర్గా మేము చెప్పినట్టు ఎక్సర్సైజెస్ కానీ ఇవి డైట్ కంట్రోల్ చేసుకుంటే ఏ ఆయిల్ తీసుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ సార్, చాలామంది డైట్ పాటించే వాళ్ళు వెజిటబుల్స్ బాయిల్ చేసేసి వితౌట్ ఆయిల్ బాయిల్ చేసి తీసుకుంటూ ఉంటారు. కరెక్ట్.
సో దీనివల్ల ఏంటంటే నేను విన్నది కాన్స్టిపేషన్ అన్నది ఎక్కువ అవుతుంది, స్కిన్ మీద కూడా ప్రాబ్లం చూపిస్తుంది ఆయిల్ లేకపోవడం వల్ల అనేసి అంటూ ఉంటారు. అది నిజమేనా? కరెక్ట్ అమ్మ, మీరు చెప్పింది ఏంటంటే ఎప్పుడైతే అసలు ఆయిల్ కన్సంప్షన్ మొత్తం తగ్గించేసి ఓన్లీ బాయిల్డ్గా తీసుకోవడం అనేది కొన్ని సందర్భాల్లో మంచిది. బట్ అసలు ఆయిల్ లేకుండా ఉన్నప్పుడు ఏంటంటే మన ప్రతి కణంలోకి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ల్యూబ్రికేషన్ కావాలి, అంటే సెల్ టు సెల్ ఆక్సిజనేషన్ కోఆర్డినేషన్ కావాలన్నప్పుడు దానికి ఒక మీడియం కావాల్సి ఉంటుంది. అంటే దానికన్నా అసలు మనం బయట తీసుకునే ఆయిల్ కన్నా మన శరీరంలోనే మీరు చూసుకుంటే మోకాల్లో ఉండే గుజ్జును కూడా మేము సైనోయిల్ ఫ్లూయిడ్ అంటాం. అంటే అది సెమీ లిక్విడ్ ఆయిల్ లాగానే ఉంటుంది. అలానే మన బాడీలో ప్రతి ఆర్గాన్కి ఈ ల్యూబ్రికేషన్ కావాలన్నప్పుడు దానికి కొన్ని లిక్విడ్స్ అంటాం, అది ఆయిల్ ఫామ్లోనే ఉంటాయి. సో అలా ఇవి ఎలా ఉంటాయో మనం తీసుకునే ఫుడ్స్లో కూడా కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నప్పుడే ప్రతి కణం కూడా ఆ సెల్ టు సెల్ కోఆర్డినేషన్ ప్రాపర్గా ఉంటుంది. అయితే కమింగ్ టు కాన్స్టిపేషన్, స్కిన్ డిసీజ్ అంటే ఎప్పుడైతే బాడీలో ఈ మెటబాలిక్ ఇవన్నీ దెబ్బతింటుంటాయో, అంటే సరైన పోషకాహారాలు బాడీకి వెళ్ళినప్పుడు ఎస్ మీరు అన్నట్టు కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఎక్కువగా ఈ జనరేషన్లో చూసేది అంటే ఈ నొప్పులు అంటాం, జాయింట్స్ అరిగిపోయాయి, వెన్ను నొప్పి కానీ మెడ నొప్పి కానీ ఇవన్నీ కూడా బాడీలో ఈ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఆయిల్స్ జరిగినప్పుడు ఉంటాయి. సో అండ్ వయసు పరంగా కూడా ఏమైనా ఆయిల్స్ తీసుకునేది ఏమైనా ఉంటుందా కొలతలు? తప్పకుండా అమ్మ. అంటే ఇప్పుడు ఒక 20 years ఉన్నప్పుడు మన బాడీ ఏంటంటే ఏదైనా అబ్జర్వ్ చేసుకొని బాడీని డైజెస్ట్ చేసుకుంటుంది. అదే 40-50 years వచ్చేసరికి కొంచెం స్లో డౌన్ అవుతుంది. సో అలానే మన ఆర్గాన్స్ కూడా, అంటే లివర్ కానీ హార్ట్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఆయిలీ, అంటే ఈ ఆయిలీ తత్వం ఉన్న ఫుడ్స్ ఏవైతే తీసుకుంటాం, అంటే ఎగ్జాంపుల్ ఈవెన్ నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి, ఆర్ ఆయిల్సే చాలా ఎక్కువగా రకరకాలుగా, అంటే స్వీట్స్లలో కానివ్వండి, డీప్ ఫ్రైగా కానీ ఇలా తీసుకోవడం వల్ల వాటి మీద ఒత్తిడి పెరుగుతుంది. సో ఈ ఒత్తిడి వల్ల అవి అంతకు ముందున్నంత పర్ఫార్మెన్స్ చేయలేనప్పుడు వాటి మీద ఆ ఆర్గాన్కి ఎఫెక్ట్ అనేది చూస్తూ ఉంటాం. కామన్గా మనం ఏంది హార్ట్ అటాక్ అని చాలా జనరల్గా వింటుంటాం. ఎందుకంటే ఆ వెజల్స్లో అది క్లాగ్ అవ్వడం వల్ల అది ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. అది అన్యూటిలైజ్డ్ అవ్వడం వల్ల ఈ ఇతరత్ర ప్రాబ్లమ్స్ అన్ని చూస్తుంటాం. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, థ్యాంక్ యూ.